రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలో దారుణం జరిగింది. ఓ అత్త కోడల్ని చంపి పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 3 నెలల క్రితం రమంజాపూర్ తండాకు చెందిన దోళి అనే మహిళ కనిపించడం లేదంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 3 నెలల తర్వాత శంషాబాద్లో త్రిలోక్ డెవలప్మెంట్ ప్రాజెక్టు నిర్మాణాల దగ్గర ఓ మృతదేహం బయటపడినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటనా స్థలానికి వెళ్లి డెడ్ బాడీని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు పోలీసులు. మృతురాలి అత్త తుల్చిని అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేయగా అసలు నిజం బయటకు వచ్చింది. కోడల్ని హత్య చేసి పాతిపెట్టినట్లు మృతురాలి అత్త నేరాన్ని అంగీకరించిందని పోలీసులు తెలిపారు. నాయనమ్మ వచ్చి నాకు చెప్పింది, ఇక్కడికి వచ్చిన విషయము ఎవరికి చెప్పకు, ఇక్కడ నువ్వు మేము మమ్మీ వచ్చిన విషయం ఎవరికి చెప్పకు, నువ్వు చెప్తే మన అందరినీ జైల్లో వేస్తారు, మనం ఇక్కడికి వచ్చిన విషయం మనకు అందరికీ పట్టుకుంటారు పోలీసు వాళ్ళు, ఎవరికి చెప్పకు, ఒకవేళ చెప్తే నీకు చంపేస్తా అని చెప్పి బెదిరించింది. ఆమె బెదిరడం వల్ల వాడు చెప్పలేడు. నిన్న మేము అడగంగా వాడు నిన్న చెప్పిండు. నిన్న చెప్పేసరికి మేము పోలీసు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళను స్టేట్మెంట్ ఇప్పించి అక్కడ నుంచి కానిస్టేబుల్ని తీసుకొని ఇక్కడ సాతంరాయ్ దగ్గరికి వచ్చి వాళ్ళని విచారిస్తే వాళ్ళు అప్పుడు ఒప్పుకొని ఇక్కడికి వచ్చింది. కానీ నేను మళ్ళీ తీసుకెళ్ళి శంషాబాద్లో డ్రాప్ చేసిన అని చెప్పింది. ఆమె అబద్ధం చెప్పింది. ఇంకా నేను చంపిన అది ఇది అని ఎట్లాంటి ఏం మాటలు చెప్పలేదు. తర్వాత సార్ వాళ్ళు విచారించే వరకు ఈరోజు మార్నింగు చంపేసి అక్కడ డెడ్ బాడీ అక్కడ పాతి పెట్టిన అని క్రైమ్ సీన్లో చూపించింది. అడిగింది ఎందుకు వచ్చినావు అంటే ఇక మా డాడీ సతాయిస్తుంది పోయి తీసుకోవద్దామని చెప్పింది. బయట వచ్చినాక ఒక గంట తర్వాత మా నాయనమ్మ వచ్చింది. మా అమ్మ రాలే. ఇంకా పొద్దున చెప్తుంది ఇప్పుడు రాత్రి వచ్చింది విషయం ఎవరికి చెప్పకు, చెప్తే ఒకవేళ చంపేస్తా అట్లా అన్న.